గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు నిరంతర సాధనతో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఖ్యాతి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించి వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నందున అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్వాహకుల ఆలోచనలకు అనుగుణంగా క్రీడాకారులు క్రమశిక్షణతో శ్రమించి ప్రతిభ చాటాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీలలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య మాట్లాడుతూ ఈ పోటీలలో సుమారు 7,000 మంది క్రీడాకారులు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి పై స్థాయి పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రీడాకారులు మరింత మెరుగైన ప్రదర్శన చూపినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు పోటీలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గెలుపొందిన విజేతలకు జిల్లా కలెక్టర్ హైమావతి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాల సమైక్య కార్యదర్శి సౌందర్య, సీనియర్ ఉపాధ్యాయులు సుజాత, ఉపాధ్యాయ క్రీడా సంఘాల ప్రతినిధులు, డిఎస్సి డిఓ అమిత్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో జిల్లా స్థాయి క్రీడలు అంటే స్టేట్ లెవెల్ సెలక్షన్స్ వెళ్ళడం కోసం మీరందరూ గత 10 రోజుల నుంచి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని పోటీల నిర్వహణలో మీరందరూ పాల్పంచుకున్నారు. మీరందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా రేపు అంటే ఈరోజు గెలిచిన వాళ్ళందరూ కూడా విన్నర్స్ అందరూ కూడా మళ్ళీ మన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అయ్యి టీమ్ స్పిరిట్ తోటి మీరందరూ మన జిల్లా పేరు నిలపాలని, రాష్ట్ర స్థాయిలో కూడా మీరందరూ విజేతగా నిలవాలని, తప్పకుండా మీరందరూ మన సిద్దిపేట జిల్లాని ఉన్నతస్థానం నిలపాలని, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇదే స్ఫూర్తితోటి కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం కోసం జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఐఎన్పిఆర్ అనేక శాఖలు మీ అందరికీ కూడా సహకరించాయి. వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఉంటే ఏ పని అయితే చేయగలము. అదేవిధంగా మీరు కూడా కలిసి ఒక టీం లాగా పనిచేస్తే తప్పకుండా విజయం అనేది సాధిస్తారు. తప్పకుండా మీరందరూ రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట జిల్లాని ప్రథమ స్థానంలో నిలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.